వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మొక్కజొన్న గారెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీని మనం ఇన్స్టంట్గా అలాగే ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఒక హెల్తీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మొక్కజొన్న గింజలను అయితే సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ మొక్కజొన్న గింజలు అనేవి మరీ లేతగా కాకుండా మరీ ముదురు కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. అలాగే చిన్న చిన్న 2 అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. ఈ మొక్కజొన్న పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండేలా చూసుకోవాలి. ఈ పిండిలో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేశాను. ఈ పిండి యాడ్ చేయడం వలన మనకు మొక్కగారెలు అనేవి చాలా బాగా వస్తాయి, ఎక్కడా కూడా విరిగిపోకుండా. అలా వీటన్నింటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికడంత పసుపు అలాగే సాల్ట్ కూడా సరిపడంత వేసుకొని మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి మనం ఈ ఫ్రై చేసుకోవడానికి సరిపడంత ఆయిల్ వేడయ్యాక మనం ఒక గుంట గరిటెతో కొంచెం పైన వాటర్ రాసి ఇలా మొక్కజొన్న వడలను అయితే ఆయిల్లోకి వదులుకోవాలి. లేదా తడి క్లాత్ మీద పెట్టి కూడా మనం గారెల్లాగా చిన్న చిన్నగా ఒత్తుకొనేసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అలా మిగిలిన పిండిని అంతటిని కూడా ఇలానే గారెల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్ రెసిపీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ రెసిపీని మనం నాన్ వెజ్లో అయినా తినవచ్చు లేదా వెజ్లో అయినా తినవచ్చు, సాస్లో అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.